ఒక చిన్న గ్రామంలో వెంకన్న అనే రైతు తన కుటుంబంతో జీవితం గడుపుతున్నాడు. అతని 2 ఎకరాల భూమి, అతని శ్రమ, సంతోషాలు అన్నీ అదే. ప్రతిరోజు వెంకన్న ఉదయాన్నే లేచి తన భూమిపై శ్రమ చేస్తాడు. తెల్లవారుజామున పక్షుల కిలకిలారావాలు, ఎద్దుల గుంజల మ్రోగు ధ్వని. తన భార్య లక్ష్మి ఇంటి పనుల్లో బిజీగా ఉంటూ పిల్లల చదువుల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పెద్ద కొడుకు రవి డాక్టర్ కావాలనే కలలు కంటున్నాడు. కాని కుటుంబ పరిస్థితులు అతన్ని ఆ కలల్ని వదిలేసేలా చేస్తున్నాయి. ఒకరోజు వెంకన్న పంటను అమ్మడానికి మార్కెట్కు వెళ్తాడు. కాని అక్కడ అతని పంటలకు సరైన ధర రావడం లేదు. కొంత నిస్పృహతో ఇంటికి తిరిగి వచ్చిన వెంకన్న తన భార్య లక్ష్మితో ఇలా అంటాడు. ఈసారి కూడా పంటల దిగుబడి సరైనదిగా రాలేదు. రవికి ఫీజులు ఎలా కడతానో అర్థం కావడం లేదు. ఆ మాటలు విన్న రవి ఆవేదనతో ఇలా అంటాడు. నాన్నా, నీ కష్టాలను చూస్తుంటే డాక్టర్ అవ్వాలనే ఆలోచన ఇట్సెల్ఫ్ లేదు. ఈ రైతు జీవితం నాకిష్టం లేదు. వెంకన్న మాత్రం శాంతంగా సమాధానం ఇచ్చాడు. మట్టికి మనం శ్రమిస్తే అది మనకు ఫలితాలు ఇస్తుంది రవి. ఓపిక పెంచు. అంతలో గ్రామానికి ఒక వ్యవసాయ అధికారిని గౌరి వస్తుంది. ఆమె సేంద్రియ వ్యవసాయంపై గ్రామస్తులతో మాట్లాడుతుంది. రసాయన ఎరువుల వల్ల మట్టికి హాని, సేంద్రియ ఎరువుల వల్ల పంటల దిగుబడి పెరుగుతుంది అని ఆమె వివరించింది. వెంకన్న ఆసక్తిగా ఆ మాటలు వింటాడు. తన భార్యతో మాట్లాడి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంటాడు. రవి మొదట అనుమానంగా ఉన్నప్పటికీ తండ్రికి సహాయం చేస్తానని చెప్పాడు. కొద్ది నెలల్లోనే వెంకన్న పంటలు బాగా పెరుగుతాయి. మార్కెట్లో కూడా ఆ పంటలకు మంచి ధర వస్తుంది. కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. రవి తన తండ్రిని చూసి గర్వపడతాడు. నాన్నా, మీ శ్రమ ఫలించింది. ఇప్పుడు నాకు మట్టికి ఉన్న విలువ అర్థమైంది. మీరు చూపిన మార్గం వల్లనే ఈరోజు ఈ ఫలితం చూశాం అని రవి ఆనందంగా చెప్పాడు. వెంకన్న చిరునవ్వుతో ఇలా అంటాడు. మట్టిని ప్రేమిస్తే అది మనకోసం పనిచేస్తుంది రవి. మన శ్రమ వృధా కాదు.